గతంలో తెలంగాణ రాష్ట్రానికి అనేక పార్టీలు వచ్చినాయి పోయినాయి. బీఎస్పీ నేషనల్ పార్టీ బీఎస్పీని తెలంగాణలో ఎట్లా మళ్ళీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి మీరు ఆశిస్తూ ఉన్నారు? తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉన్నదో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది ఎంతైతే వాస్తవమో భారతదేశంలో బహుజనులకు కూడా ఇప్పటివరకు ఇంకా అన్యాయం జరుగుతుంది అనేది వాస్తవం. ఓకే. అయితే ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైన ఈ ఉద్యమం అక్కడ సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే. బయన్ కుమారి మాయావతి గారు భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి ఎన్నో దేశాల కంటే పెద్ద రాష్ట్రమైన మన ఉత్తరప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగింది బహుజన వాదం మీద. అవును. సో అదే ఏదైతే కాంశీరామ్ గారు ఉన్నారో ఇక్కడ 1989లో ఆంధ్రప్రదేశ్ కూడా రావడం జరిగింది. ఈడ కూడా పెద్ద ఉద్యమం జరిగింది, పెద్ద మీటింగ్ కూడా జరిగింది. 10 లక్షలతో మీటింగ్ జరిగిన తర్వాత ఆయన 2003లో ఇక్కడనే ఆయనకు స్ట్రోక్ రావడం జరిగింది. స్ట్రోక్ వచ్చిన తర్వాత కొంచెం ఆయన ఆరోగ్యం రీత్యా ఇక అట్లే అదే పరిస్థితి కొనసాగి 2006లో అక్టోబర్ 9లో చనిపోవడం జరిగింది. ఓకే. తర్వాత కొంతమంది వచ్చినప్పటికీ ఉద్యమం కొంచెం స్టార్ట్ అయ్యి మళ్ళీ కొంచెం వెనకకు పోయినట్టు జరుగుతున్న ప్రక్రియ వాస్తవమే, దాన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే సమాజం అంతా గమనిస్తుంది కదా, మనము అబద్ధాలు చెప్తే నిజం జరగవేది కూడా. ఓకే. అట్లా ఇప్పుడు మొన్న రీసెంట్గా ప్రవీణ్ కుమార్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా వచ్చిన తర్వాత ఉద్యమం బాగా బలమైనట్టు కనబడింది. మళ్ళీ ఆయన కారణాలు ఏవైనా ఆయన బహుజన ఉద్యమాన్ని వదిలేసి మళ్ళీ టీఆర్ఎస్లో ఆయన సరే ఒకసారి ప్రవీణ్ కుమార్ అంశం పక్కన పెడదామన్నా, బీఎస్పీ పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు తెలంగాణలో? నేను ఆగస్టు 27, 2025 నాడు బయన్ కుమారి మాయావతి గారు నన్ను అధ్యక్షుడు చేశారు. ఓకే. నేను అయిన తర్వాత అంటే బీఎస్పీ పార్టీకి అప్పటికి లోకల్ బాడీలో సింబల్ లేకుండే. నేను అధ్యక్షుడు అయిన తర్వాత లోకల్ బాడీలో సింబల్ తీసుకొచ్చిన నేను మాట్లాడి ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి దాన్ని మొత్తం కూడా ప్రక్రియ కంప్లీట్ చేసి లోకల్ బాడీలో సింబల్ తీసుకురావడం జరిగింది. అంటే మొదటి నుంచి బీఎస్పీ పార్టీ నుంచి గ్రామీణ స్థాయిలో ఎలక్షన్లో కొట్లాడుతున్నప్పటికీ ఒక హోమోజీనియస్గా ఉద్యమాన్ని కొనసాగిన పరిస్థితి కొంచెం కనబడినట్టయితే ఉంటుండే. అట్లనే నేను అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మన లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఉమ్మడిగా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేను పోటీ చేయించడం జరిగింది. అందులో 123 మంది వార్డు మెంబర్లు, 9 మంది ఉప సర్పంచులు, 4 సర్పంచులు బీఎస్పీ తరఫున గెలిచారు. వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి మేము సన్మానం చేయడం కూడా జరిగింది. అంటే ఇది బీఎస్పీ పార్టీ నేను అధ్యక్షుడు అయినాక ఇది మొదటి విజయంగా. అంటే సమాజంలో చాలా మంది అడిగేవాళ్ళు, మీ బీఎస్పీకి ఒక వార్డు మెంబర్ అయినా ఉండా అని. కొంతమంది ఉద్యమం మీద ప్రేమ లేని వాళ్ళు, లేకపోతే ఉద్యమం ఎప్పటికీ బాగుపడద్దు అని ఆలోచన ఉన్నోళ్ళు, అంటే క్రిటిసైజ్ చేసేవాళ్ళు, మీ బీఎస్పీ పార్టీలో ఒక వార్డు మెంబర్ లేడు అనేట్టు. అట్లాంటి వాళ్లకు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ తరఫున సమాధానం అయితే దొరికింది కదా. 123 వార్డు మెంబర్లు, 107 గ్రామాలలో 107 వార్డు మెంబర్లు అంత ఈజీ ఏం కాదు కదా. మరి 9 మంది ఉప సర్పంచులు, 4 సర్పంచులు గెలిచారు. అట్లాగే రీసెంట్గా జరిగిన మరి మున్సిపల్ ఎన్నికలలో కూడా 2 కౌన్సిలర్ కూడా గెలవడం జరిగింది. అంటే బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక గెలుపును ప్రారంభించింది అనే విషయం అయితే చెప్పగలను.